మెడం మెణికింది. 50 రూపాయలతో పోయేదానికి ఆ కార్పొరేట్ హాస్పిటల్ వాడు 50,000 అడిగాడు. ఈ డబ్బులు లేక మన దగ్గరికి వచ్చాడు. ఇదిగో రేపు వస్తాడు, ఆడికి నూనె ఇచ్చి మెడానికి 3 పూటలు రాసుకోమను. నెక్స్ట్ వస్తే బాబ్జనియా నేను మరీ అంత చెత్త ఫోటోగ్రాఫర్నా? ఇగో నాకు ఎస్ఐ గురించి తెలిసినంత ఫోటోల గురించి తెలియదు ఏమనుకో. ఇది కాదు ఇంకోటి సరే మేము వెళ్తాం. ఈ బ్యాండేజ్ స్టాక్ ఉందా మన దగ్గర? తెప్పించాలా? తెప్పించాం సార్. సరే నానా నానా వెళ్దాం రండి. నానా అదెందుకు తీస్తున్నావురా? ఫోటోని కలర్ చేసి అమ్మ చుట్టూ పూలు పెడదాం అని. ఆ ఫోటోని ఇంకోసారి ముట్టుకుంటే చేతులు ఎరగదీస్తా. కచ్చిలో ఎమోషన్ ఉంది కానీ టెక్నిక్ లేదని కుంఫులో జాయిన్ అయ్యావు. నీ ఫోటోగ్రఫీలో టెక్నిక్ ఉంది, మరి లేనిదేంటి? నానా నాకు ఎమోషన్ ఎలా పట్టాలో నేర్పండి అన్న. అరే మహేష్, కళ అనేది పాఠాలు వింటే రాదు, పరితపిస్తే వస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా మహేష్, నవరసాలు అంటే మనకు కనపడే ముఖాల్లో కండరాల కదలిక కాదు, మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ. నటులు నటిస్తే ప్రేక్షకులు స్పందించాలి, అలాగే ఫోటోగ్రఫీ కూడా. ఎమోషన్ నీలో పుట్టాలి, నువ్వు చూసే వస్తువుల్లో కాదు. ఇక్కడ నీ ఫోటోకి నువ్వే మొదటి ప్రేక్షకుడివి.
చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు చూడు. ఇక్కడ చూడాలి చూడాలి అది అది ఇక్కడ 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 చూడండి అది 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 అది. థ్యాంక్స్. ఓహో వలిసిపూలా చెప్పవే అసలు నీకు ఐడియాలన్నీ ఎలాగొస్తాయన్యా? నేను చిన్నప్పటి నుంచి అంతేరా, సృజనాత్మకత చాలా ఎక్కువ. ఎవరాత్మ కదా? సృజనాత్మకతరా, క్రియేటివిటీ. ఏమైంది అన్యా? కూర్చో కూర్చో కూర్చో, ఒక్క నిమిషం ఉండు, నేను తెస్తాను నాకు. చెప్పులు వేసుకోకుండా తుప్పల్లోకి వచ్చే ఇదేనా క్రియేటివిటీ? కారిపోతుంది చూసుకో. ఏడ్చేవాళ్ళే. అయినా ఆడు దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తాడో, నువ్వు వాడిని ఎప్పుడు కొడతావో. ఇంక నయ్యం బాబు బట్టలు వేసుకొని శబ్దం చేయలేదు, బుర్ర భూగోళం అయిపోయింది అందరికీ. సౌండ్ కొంచెం తగ్గించండి. మహేష్ గారు, మహేష్ గారు, ఏమిటి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, మహేష్ గారు, ఏమండి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, అయ్యో ఏమైంది? నన్ను చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఏమైందని అంతలో ఎగిరారు? ఆగండి, కదలకండి.
పర్మిషన్ లేకుండా ఫోటో తీయడం తప్పు. అందుకే చెక్క పెసరు గుచ్చుకుంది. తీసింది మంచి పనికే కాబట్టి క్షమించి నేను తీసేస్తున్నాను. జ్యోతిలో కాంపిటీషన్ అయితే స్వాతికి పంపించారు. అయినా కూడా స్వాతి వాళ్ళు పబ్లిష్ చేశారంటే ఇది స్పెషాలిటీ చూసే ఉంటారు. నా ఫోటో అని చెప్పట్లేదు కానీ ఫోటో అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. అంటే మీరు ఆ రోజు అలా అనేసరికి నా చుట్టూ ఉన్న కూడా ఎప్పుడు నా ఫోటో మీద కమెంట్ చేయలేదు. డౌటే లేదు, మీరు సూపర్. థ్యాంక్స్ అండి. నా నేను తీసిన ఫోటో జ్యోతిలో కాదు, స్వాతిలో వచ్చింది. కాఫీ కదా నాన్న, ఇన్స్పిరేషన్. ఇట్స్ బ్యూటిఫుల్. His mother was my muse. I think now he found his. హలో, హలో, ఎవరు? నేను జ్యోతిని. చెప్పండి. అదే నాకెందుకో మన ఇద్దరం త్వరలో ప్రేమలో పడతామేమో అనిపిస్తుంది. అదంతా జరగకముందే 3 విషయాల్లో క్లారిటీ తెచ్చుకుందామని కాల్ చేశాను. అంత్యనిష్ఠురం కన్నా నిష్ఠురం మేలు కదా. చెప్పండి. మొదటిది, స్వాతి విషయం మిథుల నాకు చెప్పింది. వాళ్ళ అమ్మ మా అమ్మకి పెద్దమ్మ కూతురు అవుతుంది. దాని గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో సునామీ రిలీఫ్ ఫండ్కి డబ్బులు కలెక్ట్ చేయమంటే అది దాని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ వచ్చిన డబ్బులన్నీ తొప్పేసి చికెన్ అయినా ఇప్పుడు ఎందుకులే అని మనకి అవన్నీ అనవసరం విషయం. ఒక అందుకు తను మిమ్మల్ని వదిలేయటం కూడా మీ మంచికే అనుకోండి. హలో. రెండోది, నాకు కూడా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. రేపొద్దున మనకు గొడవ వచ్చినప్పుడల్లా ఆ పాయింట్ మీద గుచ్చితే నాకు నచ్చి చెప్తున్నాను. ఎవరు? ఇప్పుడే చెప్పానా గుచ్చుకుచ్చి అడగద్దని. అయినా ఈ కాల్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసుకోవాలనిపిస్తే నేనే చెప్తాలే. 3, మొన్న మీరు గొడవని జోగ్నాథ్ ఉన్నాడే వాడి చెల్లినే నేను, జ్యోతి. మరి మీకు తమ్ముంటేనే ప్రేమించండి, లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. ఏ విషయం ఆలోచించి చెప్పండి. నేను కింద బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను.
అనియా చెప్పరా ఆ జోగినాథ్ గడి పక్కన ఇద్దరు ఉన్నారు కదా చింపాంజీ గారు వాళ్ళు ఎక్కడ ఉన్నారనియా నువ్వు వీరంగా వచ్చేసి వాళ్ళు చెత్త కొట్టేసి చెప్పులేసుకుంది కానీ వచ్చేసి నీకు చెప్పాను కదరా నా గొడవ ఆడితో ఆ చుట్టూ వాళ్ళని కొట్టాలంటే ఎప్పుడో కొట్టేవాడిని ఆయన రాని ఈడెవడు ఎవరు ఎవరు అదే ఎవరు అంటున్నాను అరే నేను కొర్రా సుహాస్ ఏమి జన్మమేమి జీవనం ఈ మాయకాయం ఏమి జన్మమేమి జీవనం ఏమి జన్మం ఏమి జీవన ఏది సాక్ష్యత బాబ్జీ సార్ జోగినాథ్ గారి ఫ్రెండ్స్ ఒకటి ఎలా కొట్టేశాడు ఎముకలు ఇరిగిపోయిన ఎవరికి దేవుడు ఉన్నాడు సార్ దేవుడు ఉన్నాడు దేవుడు లేడు లేడు ఉంటే ఇలాంటి విశ్వాసం నేను కుక్కలు పుట్టి చూడడు అదేంటి సార్ లేదు లేదు ఏమైంది సార్ నిధిలో నువ్వు అమ్మాయి తీర దగ్గర నేను ఏం చేస్తున్నారా సినిమాకి వెళ్ళాను సార్ నా కూతురులో నీకు సినిమాలు ఒక్కసారి ఇటు అడుగు పెట్టావంటే గుడ్డ పీకేసి పాప విషయం కానీ మిథిలాకి చెప్తామో అడగ మాకు తండ్రి రౌండ్ కూడా చూడకుండా మోకాన్నం మెత్తి నేనే మానేస్తున్నాను అయితే జన్ ఆడపిల్లల తల్లిదండ్రులు మగాళ్ళందరూ ఎదవలేని అంత గట్టిగా నమ్ముతారు వాళ్ళ పిల్లలకు కూడా విచక్షణ ఉందని అంత గట్టిగా నమ్మిన రోజు దేశం బాగుపడిద్దండి లింక్ అంట కట్టావు కదా సిగ్గుండాలి అలా ఆలోచించడానికి నువ్వింత చీప్ మనిషి అనుకోలా అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే లింక్ అంట కట్టేయటమే నేనంటే మీకు ఎదవలా కనిపించవచ్చు కానీ మిదిలా తను ముత్యమండి ఎంత చక్కగా సువాస అన్నను ముద్దుగా పిలుస్తుంది బుర్రలు అంత పెంట పెట్టుకుని షాప్ అంటే దేవుడి పటాలు రోజు మీద బొట్లు పెట్టుకోవడం ఏ ఉపయోగం ఉండదండి శ్వాస్ శ్వాస్ ఇంతకు ముందు కూడా ఇక్కడ పని చేసేవాడు ఒకడు దాంతో వెధవేషాలు అయిపోయాడు రా నువ్వు కూడా అలాంటి వాడు అని భయపడ్డాను